see the question అండి. A number when increased by 57.5%, it gives 378. What is that number? So చూడండి ఒకసారి. A number, for example, if the given number is 100, that will become 157.5. అంతే కదండి. ఎందుకని 57.5% ఇంక్రీజ్ అయింది కాబట్టి దట్ ఈజ్ 157.5 అవుతుంది. రైట్. అంటే 157.5 అంటే ఎంత? 314 and 315/2. 315/2. ఇంకా ఈజీగా ఉండడం కోసం క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేయొచ్చు అండి? 5 టేబుల్ ఎన్నిసార్లు? 20 times 5 టేబుల్ ఇక్కడ వచ్చేసేసి 6 and 3 63. ఈ 2 ఇటు తీసుకొచ్చేసేయచ్చు. ఏమవుతుంది అంటే దిస్ ఇస్ 40 అయితే దట్ విల్ బికమ్ హౌ మచ్? 63. అంతే కదా. ఇది 40 అయితే ఒరిజినల్ వాల్యూ అది ఎంత అవుతుందంటే దట్ విల్ బి 63. ఓకే రైట్. ఇప్పుడు చూడండి నీకు న్యూ వాల్యూ ఎంత ఇచ్చాడు? 378. దిస్ ఇస్ 378 అండి. వాట్ ఈస్ ద ఒరిజినల్ నంబర్? సో దిస్ ఇస్ దీనికి 7 times 7 times కాదు 6 times అంతే. 6 6 360 and 6 3 18 378. ఇది 6 times అండి దీనికి. కాబట్టి ఇక్కడ కూడా 6 times అంటే 6 into 40. యువర్ ఆన్సర్ ఈజ్ 240. అంతే. ఓకే, నోట్ చేసుకో. ఓకే, the lengths of two equal sides of an isosceles triangle is 41 each. ఒక సమద్విబాహు త్రిభుజం అండి. ఒక్కొక్క దాని యొక్క సైడు ఆ రెండు ఈక్వల్ సైడ్స్ ఒకటి 41. అండ్ ద బేస్ ఆఫ్ దట్ ట్రయాంగిల్ అంటే థర్డ్ సైడ్ ఈజ్ 18. సో 2 sides ఆర్ ఐసోసెలిస్ ట్రయాంగిల్ అండి. దిస్ ఇస్ 41 and 41 and the third one is 18. Then you find that S అండి. S అంటే ఇవన్నీ యాడ్ చేసి దాంట్లో హాఫ్. S ఈజ్ ఈక్వల్ టు 82 and 100 అండి. సో 100/2 50. S is 50. Sir, what is the formula for area of a triangle? This is the formula. Root of S into S minus A into S minus B into S minus C. Right. Right. Let us substitute. చూడండి S అంటే ఎంత? 50. S minus A అంటే 50లోంచి 41 పోతాయి 9. అండ్ S minus B 50లోంచి 41 పోతాయి మళ్ళీ 9. అలాగే S minus C 50 minus 18 ఈజ్ 32. సో అయిపోయింది. సింపుల్. దీన్ని మొత్తం మల్టిప్లై చేయొద్దు, చిన్న చిన్న డివిజన్స్గా. దీన్ని 25 into 2 రాద్దాం. ఎందుకని 25కి రూట్ ఉంటుంది కదా, అందుకని దిస్ ఈజ్ 25 into 2 into 9 into 9. ఓకే, దిస్ ఇస్ 16 into 2. ఎందుకని 16కి రూట్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఈ 25కి రూట్ ఎంత? 5. ఇదిగో ఈ 2 2s ఉన్నాయి కదా, తర్వాత వేద్దాం. ఈ 2 9s ఉన్నాయి కదా, ఒక 9. 16కి ఎంత? 4. ఇంకా 2 2 ఉన్నాయి కదా 2s, దానికి ఒక 2. సో మల్టిప్లై చేస్తే దాట్ ఈస్ 360. ఏంటంటే అవి సెంటీమీటర్స్ ఇచ్చాడు కాబట్టి దిస్ ఇస్ యూనిట్స్ ఆర్ ఊరికే స్క్వేర్ సిఎం. దట్ ఈజ్ ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ స్మాలెస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 22938 సో దట్ ద సమ్ ఈజ్ డివిజిబుల్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 7. అంటే 22938కి ఏ స్మాల్ నెంబర్ కలిపితే అది 7తో డివిజిబుల్ అవుతుంది. మామూలుగా క్యాన్సిలేషన్లో చూసుకోవచ్చు, అయితే నేను వివరంగా చెప్తున్నాను చూడండి. ఇదండి 22938. జస్ట్ ఐఎమ్ గోయింగ్ టు డివైడ్ చేస్తున్నా, లేదా క్యాన్సిలేషన్లో చేసుకోండి పర్లేదు. 7 టేబుల్ ఎదుగండి. 3 7s are 21. 1 and 9. 2 7s are 14. 5 and 3. 7 7s are 49. And 3 and 8. 3 and 8 కాదు, 4 and 8 సారీ.
సరే 7 దీంట్లో 6 టైమ్స్ అండి, దట్ ఈస్ 42. ఎంత మిగిలిపోయింది? 6. మరి అదే 7తో డివిజిబుల్ అవ్వాలంటే దీనికి ఎంత యాడ్ చేయాలి? ఇంకా +1 అంతే కదా. 6కి ఇంకొక 1 యాడ్ చేస్తేనే కదండి 7తో డివిజిబుల్. సో మనం యాడ్ చేయాల్సినటువంటి లీస్ట్ నెంబర్ ఎంత అంటే 1. ఓకే. ఈ హాలో స్పెరికల్ షెల్ ఈజ్ మేడప్ ఆఫ్ ఎ మెటల్ ఆఫ్ డెన్సిటీ 0.7 grams per cm3. అంటే ఆ మెటల్ యొక్క డెన్సిటీ ఎంతంటే హాలో స్పెరికల్ షెల్ని తయారు చేశారంట. సో గోళాకారం స్పెరికల్ అండి. దాని యొక్క మెటల్ యొక్క డెన్సిటీ ఇచ్చాడు ఎంత? 0.7 grams per cm3. అంటే ఒక ఘన సెంటీమీటర్, ఒక క్యూబిక్ సెంటీమీటర్ వచ్చి 0.7 grams వెయిట్ ఉంటుందట అండి. సో అయితే దాని యొక్క ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రేడియస్ ఆఫ్ దట్ స్పెరికల్ షెల్ ఈజ్ 0 and 3. ఇంటర్నల్ రేడియస్ 0 అంటే అర్థం ఏంటి? ఏం లేదని, అంటే స్పెరికల్ కాదు అది, సరే షెల్ కాదు, హోల్ లేదు అని అర్థం. ఓకే, హాలో కాదు అని అర్థం. సో ఇనీషియల్గా R ఈజ్ ఈక్వల్ టు లోపల ఉన్నటువంటి R 0 అంట. అంటే అర్థం ఏంటి? లోపల ఏమీ లేదని, అంటే అది హోల్ లేదు, హాలో కాదు అని అర్థం. బట్ వేరేజ్ అవుటర్ది అయితే మాత్రం ఇచ్చాడు 3 అని. సో ఇంకేముంది? సో దాని వాల్యూమ్ కనుక్కుందాం. సో దాని యొక్క వాల్యూమ్ అండి ఎంత? 4/3 πr3. అంతే. ఎందుకని? ఇంటర్నల్ది ఏం లేదు కదా, అందుకని. సో 4/3 πr3 అంటే లెట్ us సబ్స్టిట్యూట్ వాల్యూస్ అని చూద్దాం. దిస్ ఈజ్ 4/3 π అంటే 22/7. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R? 3. 0 ఎక్కర్లేదు కదా. 3³ అంటే దట్ ఈస్ 27. దెన్ యూ డూ ద క్యాన్సిలేషన్స్. 3 దీంట్లో 9 టైమ్స్. ఓకే, నో ప్రాబ్లం, అలా ఉంచేయండి. ఏంటి వచ్చేది ఆన్సర్? అన్ని సెంటీమీటర్లు కాబట్టి యూ విల్ గెట్ cm3. అయితే వెయిట్ ఏమని ఇచ్చాడు? ఒక్కొక్క cm3 యొక్క వెయిట్ ఎంత అన్నాడండి? దట్ ఈస్ గివెన్ యాజ్ 0.7. 0.7 or 7, జస్ట్ ఐ వుడ్ లైక్ టు is only 7 అండి, not 0.7. It is 7 grams per cm3. Okay, right. Now what is the weight? Weight is into 7 అంతే కదా. ఇన్ని cm3 వచ్చింది, ఒక్కొక్క cm3 అది కదా, అందుకని 4 into 22/7 into 9 into 7 అంతే కదండి. ఇన్ని cm3 వచ్చింది, ఒక్కొక్క cm3 7 కాబట్టి ఇంటూ 7. 7 and 7 విల్ బి క్యాన్సిల్డ్. సో దట్ ఈస్ మల్టిప్లై చేస్తే 88 into 9 లేకపోతే 36 into 22. ఓకే, 792. దిస్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 792 grams అండి. అదే మరి వాట్ ఈజ్ ఇన్ కేజీస్? బై 1000 కదా. బై 1000 అంటే 0.792 అది కేజీస్. బై 1000 అంటే 3 zeros ఉంటాయి కదండి, అందుకని 0.792. పాయింట్ తర్వాత 3 నెంబర్లు వచ్చేట్టుగా. ఓకే, ఇది చూడండి. ద యావరేజ్ హైట్ ఆఫ్ 15 boys out of 50 of a class ఈజ్ 160. మొత్తం 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళలో 15 మంది యొక్క యావరేజ్ హైటు ఎంత? 15 మెంబర్స్ యొక్క యావరేజ్ హైటు ఎంత ఇచ్చాడండి? 160. సో దిస్ ఇస్ 15 అండ్ దేర్ యావరేజ్ ఈజ్ 160. అండ్ ద యావరేజ్ హైట్ ఆఫ్ ద రిమైనింగ్ అంటే 50లో 15 పోతే ఎంత? 35 ఈజ్ గివెన్ యాజ్ 168. That is, then what is the average height of the entire class? మొత్తం క్లాస్ యొక్క యావరేజ్ హైట్. రైట్, సింపుల్ అండి. చూడండి ఇక్కడ ఈ 35 మెంబర్స్కి ఎంత ఎక్కువ వచ్చింది? 8 కదా. సో ఎంత ఇంక్రీజ్ అవుద్దో చూద్దాం. ఇది 160 అండి, ఇది 168. అంటే దీని మీద ఇంక్రీజ్ అవ్వాలి, ఎంత ఇంక్రీజ్ అవుద్దో చూద్దాం. ఇది 160, ఇక్కడ చూద్దాం. పైన ఎంత ఎక్కువ? ఇక్కడ 8 ఎక్కువ. ఎంతమందికి? 35 మంది. 35 ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 35 into 8. ఒక్కొక్కడికి 8 ఎక్కువ. టోటల్లీ యావరేజ్ అంటే అదే కదా. బట్ దిస్ ఈజ్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఆల్ 50 మీద కనుక్కోవాలి కదండి, అందుకని బై 50 అయిపోయింది. సో దిస్ ఈజ్ 5 వచ్చి 10 times and 7 times. సో దట్ ఈస్ 7 8 56/10 అండి. 5 పాయింట్ 6
అంతే కదా 56/10 అంటే 5.6 అంటే దీని మీద 5.6 పెరిగింది అంతే కదా మరి యాక్చువల్గా 160 వీళ్ళ వలన ఏమైందండి 5.6 పెరిగిపోతుంది అంటే న్యూ యావరేజ్ అదే మొత్తం మీద యావరేజ్ ఎంత అవుద్దంటే 165.6 ఓకే నోట్ చేసుకోండి.